ఫ్రెండ్స్, మీ దగ్గర ఇప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి. ఫస్ట్, పీకల్లాగా అప్పుల్లో మునగటం, చదువులో ఫోకస్ చేయకపోవటం, లైఫ్ లాంగ్ తక్కువ జీతంతో ఒకరి కింద నౌకరుగా బ్రతకటం, రాత్రంతా సోషల్ మీడియా స్క్రోల్ చేసుకుంటూ తెల్లవారుజామున 3 గంటల దాకా పడుకోకుండా ఉండటం, నెక్స్ట్ డే లో ఎనర్జీ ఫీల్ అవ్వటం, అన్హెల్దీ ఫుడ్ తినటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, మీరు మిర్రర్లో లావెక్కిపోయిన మీ బాడీని చూస్తూ మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోలేకపోతున్నందుకు సాడ్గా ఫీల్ అవుతుండటం, ఇలా ఇవన్నీ చేస్తూ మీ లైఫ్ని వేస్ట్ చేసుకోవటం. సెకండ్ చాయిస్ ఏంటంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం. ఇప్పుడు నేను చెప్పే ఈ 15 సింపుల్ హ్యాబిట్స్ని 21 డేస్ ఫాలో అవ్వటం అండ్ ఈ న్యూ ఇయర్ 2024 ఇయర్లో అందరినీ సర్ప్రైజ్ చేయటం. ఈవెన్ మిమ్మల్ని మీరే అద్దంలో చూసుకున్నప్పుడు అరే ఇది నేనేనా అని మీకు మీరే ఆశ్చర్యపడేలా చేసుకోవటం. జనరల్గా లైఫ్ మనకు 2 అవకాశాలు ఇస్తుంది. ఒకటి, అన్నిటికీ భయపడి పారిపోవటం. రెండోది, నీ సక్సెస్ జర్నీలో సాగిపోవటం. మీరు లూజర్, పిరికి పందా, ఇంకా చేతకాని వాళ్ళైతే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. బట్ మీరు నిజంగా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే, మీలో ధైర్యం ఉంటే ఒకచోట కుదురుగా కూర్చొని 100% అటెన్షన్ పెట్టి ఇంకా ఫోకస్తో ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీ జీవితం చేంజ్ అవ్వబోతుంది కాబట్టి. ఒకవేళ మీరు రెడీ అయితే కమెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ అని మెసేజ్ చేయండి. ఈరోజు నేను చదివిన 200+ బుక్స్, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, కౌంట్లెస్ ఆర్టికల్స్, ఇంకా వేల కొద్ది వీడియోలో చూసిన యూస్ఫుల్ నాలెడ్జ్ అంతా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. గౌర్ గోపాల్ దాస్ తన బుక్ లైఫ్ అమేజింగ్ సీక్రెట్స్లో ఏం చెప్పాడంటే, డోంట్ గో త్రూ లైఫ్, గ్రో త్రూ లైఫ్. ఇలా అవ్వడానికి సింపుల్ వే ఏంటంటే మీ హ్యాబిట్స్. ఎస్, మీరు మీ హ్యాబిట్స్లో చేంజ్ తీసుకొచ్చి మీ లైఫ్ మొత్తం గొప్పగా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం ఒక 21 డేస్ ఈ హ్యాబిట్స్ని కళ్ళు మూసుకొని ఫాలో అవ్వండి. ఆ తర్వాత కంపేర్ చేసుకొని ఈ 21 డేస్ తర్వాత మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారో మీరే చెక్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మీరు ఉదయం తొందరగా మెలుకునేలా ఒక అలవాటుగా చేసుకోండి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరైతే సక్సెస్ఫుల్ ఇంకా రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఎర్లీ మార్నింగే నిద్రలేస్తారు. మీరు ఎర్లీ మార్నింగ్ అలారం మోగగానే దాన్ని ఆఫ్ చేసి బెడ్ పై నుంచి లేవండి. నెక్స్ట్, మీ బెడ్షీట్ ఫోల్డ్ చేసి మీ డేని స్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ట్రస్ట్ మీ డే అంతా మీ టాస్క్లన్నీ ఈజీగా చేసేస్తారు. మార్నింగ్ తొందరగా నిద్రలేవటం వల్ల మీరు ఏం షో చేస్తున్నారంటే, మీలో విల్ పవర్ చాలా హైగా ఉందని షో చేస్తున్నారు అండ్ మీ డ్రీమ్ని అచీవ్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ అని షో చేస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేవటంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎనర్జీ, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్, ఇవన్నీ మీకు లైఫ్ మొత్తం మీకు కావాల్సినంత ఎక్స్ట్రాని ఇస్తాయి. మీకు లేట్గా లేవటం అలవాటు ఉందనుకోండి, డైలీ ఒక 5 మినిట్స్ ముందు మీ అలారంని సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ మీరు 9 o'clockకి లేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందు రోజు అలారం 8:55కి సెట్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే 8:50కి సెట్ చేసుకోండి. ఆ తర్వాత రోజు 8:45కి సెట్ చేసుకోండి. ఇలా డైలీ 5 మినిట్స్ తగ్గించుకుంటూ వెళ్ళండి. కొద్ది రోజుల్లోనే ఈ రోజుతో పోలిస్తే మీరు తొందరగా నిద్రలేస్తారు. సెకండ్, ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా మీ గోల్స్ని అచీవ్ చేయడానికి మీకు అవసరమయ్యే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. ఈ హ్యాబిట్ తిరుగులేని హ్యాబిట్. ఇప్పటివరకు మనకు తెలిసిన గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ, లైక్ క్రికెట్ దిగ్గజం ధోని, ఫిల్మ్ హీరో షారుఖ్ ఖాన్ కానివ్వండి, టెన్నిస్ స్టార్ రాఫెల్, ఏదైనా నేమ్ తీసుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఎవరైనా సరే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి టైం టు టైం కొత్తవి నేర్చుకుంటూ వచ్చారు. వాళ్ళ డ్రీమ్స్కి సంబంధించి ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎక్స్పీరియన్స్డ్ అయ్యారు, దెన్ సక్సెస్ఫుల్ అయ్యారు. మీరు ఒక లైన్ నేర్చుకున్నా సరే, బట్ ఏదో ఒకటి జ్ఞాన సముపార్జన చేయండి. ప్రపంచంలో జ్ఞానానికి కొదువలేదు. మీరు గ్రేటెస్ట్ అవ్వాలనుకున్న ఫీల్డ్లో మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. మీరు నేర్చుకునే ఈ జర్నీలో కొన్ని మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేయొచ్చు. వి నెవర్ నో. సో ఆల్వేస్ కీప్ లెర్నింగ్. థర్డ్ హ్యాబిట్, టాక్ లెస్, లిసన్ మోర్. ఆ దేవుడు మనకు ఒక నోరిచ్చాడు, 2 చెవులిచ్చాడు. దట్ మీన్స్ ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని. వినే వాళ్ళకు ఎప్పుడు ఏ నష్టం ఉండదు. ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడానికి దొరుకుతుంది. తక్కువ మాట్లాడడం అంటే మీ ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉండటం, ఇంకొకరి గొడవల్లో తల దూచుకపోవడం, ఇంకొకరి ముందు చులకన అవ్వకపోవడం. తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవారికి చాలా ఫలితాలు ఉంటాయి. మనిషి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఆలోచించే శక్తి ఉంటుంది. తక్కువగా మాట్లాడే వాళ్ళు వాళ్ళతో వాళ్ళు అంతర్ముఖంగా కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. పవర్ఫుల్గా ఉంటారు. టఫెస్ట్ సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళకు ఈజీగా సొల్యూషన్స్ దొరుకుతాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంఎస్ ధోని. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. నెంబర్ 4 ఏంటంటే లెర్న్ టు సే నో. మనం తోలుబొమ్మలమైతే కాదు,
ప్రతి మాటకి అవును సార్, అవునండి, ఎస్ అండి, ఎస్ అండి అంటూ పీపుల్ని ప్లీజింగ్ చేసుకుంటూ ఉండడానికి. మీరు ఒక డిఫరెంట్ పర్సన్, మీకున్న డ్రీమ్స్ డిఫరెంట్, సో మీ బిలీఫ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మీ గమ్యం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీ గమ్యం డిఫరెంట్గా ఉంటే ఆబ్వియస్లీ మీరు వెళ్ళే దారి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏదైనా నచ్చకపోతే ఇమ్మీడియట్గా నో చెప్పడం అలవాటు చేసుకోండి. నైస్ గాయ్, నైస్ గర్ల్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు. అందరితో నైస్ నైస్ అనిపించుకుంటూ పోతే లాంగర్ రన్లో నష్టం మీకే బాగా ఉంటుంది. ఈ 800 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో మీది ఒక యూనిక్ ఇండివిజువాలిటీ. మీకు నచ్చని వాటిపై డిసగ్రీ చేసి నో చెప్పటంలో మీకు పూర్తి హక్కు ఉంది. ఇది మిమ్మల్ని మీ వర్క్లో ఫోకస్ అయ్యేలా చేసి లాంగ్ రన్లో మిమ్మల్ని సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళడం ఇష్టం లేదు, అప్పుడు నో చెప్పేయండి. మీకు ఇంజనీర్ అవ్వాలని ఇష్టం లేదు, మంచి ఇన్ఫ్లుయెన్సర్ లేదా కాంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ విషయంలో మీరు చాలా సీరియస్, అప్పుడు మీరు మీ నాన్నగారితో డాడ్ నాకు ఇంజనీర్ అవ్వాలని లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నాను అని నో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి నో చెప్పడం నేర్చుకోండి, ఎందుకంటే నో చెప్పడం వల్ల ఇతరుల దృష్టిలో కొంత టైం వరకు మీరు బ్యాడ్ అవ్వచ్చు, బట్ ముందు ముందు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. 5th హ్యాబిట్ ఏంటంటే లెర్న్ టు టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవటం. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవట్లేదంటే ఇంకో పెద్ద రిస్క్ ఏం తీసుకుంటున్నారంటే మీ లైఫ్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారని అర్థం. మీరు ఉన్న ప్లేస్లోనే ఉంటూ మీ మనసులోంచి రిస్క్ తీసుకునే భయాన్ని తీసేయండి. అందరూ ఏమనుకుంటారంటే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, అరే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఇది అదంటూ రిస్క్ తీసుకోకుండా ఉండకండి. నిజం చెప్పాలంటే ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు కేవలం 3 థింగ్స్ కావాల్సి ఉంటుంది. ఒకటి ఆహారం, బట్టలు, మూడవది ఉండటానికి ఇల్లు. ఇవి అచీవ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి కాకుండా ఎక్స్ట్రా మనం ఏం అచీవ్ చేయబోతున్నాం? మనం ఏం అచీవ్ చేయకపోయినా ముసలోళ్ళమై అందరం ఏదో ఒక రోజు చనిపోతాం. బట్ ఏ స్టాంప్తో చనిపోతున్నాం, ఏ ట్యాగ్తో చనిపోతున్నాం? పిరికి పంద, సోమరి, అప్పుల్లో కూరుకుపోయాడు, ఏం సంపాదించలేదు, ఇలాంటి ట్యాగ్స్తో పోతున్నామా? లేదంటే జీవితంలో రిస్క్ తీసుకొని అన్నిటినీ ఎదురించి సక్సెస్ అయ్యి ఒక వారియర్లా మీకు మీరు ఇంకో 10 మందికి కూడా హెల్ప్ చేసి వెళ్తున్నారా? ఇది మీపైన డిపెండ్ అయి ఉంటుంది. 6th హ్యాబిట్ ఏంటంటే అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీరు మీకోసం ఎంత సమయం కేటాయించుకుంటున్నారు? మీ పాస్ట్ గురించి ఆలోచించి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? మీ ప్రజెంట్ని మేనేజ్ చేయడానికి ఎంత ఆలోచిస్తున్నారు? మీ ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తున్నారు? మీరు డేలో ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందని? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఇవన్నీ మీ లైఫ్లో మీకు సంబంధించినవి. దీన్ని మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. ఒకవేళ మిమ్మల్ని వేరే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నా ఇప్పుడు మీలో ఏం ఫీలింగ్స్ ఉన్నాయో మీకన్నా బాగా ఇంకెవరికీ అర్థం కావు. సో ఇట్స్ ఓన్లీ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ థాట్స్, ఇట్స్ ఓన్లీ యువర్ యాటిట్యూడ్ విచ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. మీకోసం మీరు డైలీ జస్ట్ 10 మినిట్స్ కేటాయించుకోండి. ఈ 10 మినిట్స్లో ఎవరూ కూడా మీ దగ్గరికి రావద్దు, స్మార్ట్ ఫోన్ కూడా చూడకండి, ఏ బుక్ ఇంకా ఏ వర్క్ కూడా మీ దగ్గర ఉండొద్దు. ఏదైనా ఉంది అంటే మీరు అండ్ మీ థాట్స్. ఈ 10 మినిట్స్ ఒంటరిగా ఉండండి, మీతో మీరు మాట్లాడుకోండి. 7th హ్యాబిట్ లెర్న్ టు టేక్ డెసిషన్స్ అండ్ టేక్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దోస్ డెసిషన్స్. ఒకసారి నాకు చెప్పండి, ఇప్పటిదాకా చేద్దాం అనుకుంటూ పెండింగ్లో పెట్టిన పనులు ఎన్ని ఉన్నాయో అండ్ మీరు ఈ డెసిషన్స్ తీసుకుందాం అని అనుకుంటూ మీకు అవసరమైన డెసిషన్స్ తీసుకోకుండా ఉండి ఉంటారు. ఇలా చాలానే ఉండి ఉంటాయి మీకు చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్, కానీ మీరు ఆ డెసిషన్స్ తీసుకోరు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, ఈ జాబ్ చేద్దామా వద్దా, మీరు బయాలజీ తీసుకోవాలనుకుంటున్నారా, మ్యాథ్స్ తీసుకోవాలనుకుంటున్నారా, నర్సింగ్ చేద్దామనుకుంటున్నారా, ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారా, పైలట్ అవ్వాలా లేదంటే IAS ఆఫీసర్ అవ్వాలా, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోండి. డెసిషన్ తీసుకోవడం నేర్చుకోండి. డెసిషన్ తీసుకోకపోవటం కంటే 10 టైమ్స్ బెటర్ ఏంటంటే మీరు బెటర్ డెసిషన్ తీసుకోవడం. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక మీరు దానికోసం మ్యాసివ్ యాక్షన్స్ తీసుకోండి. ఇప్పటిదాకా ఉన్న సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళ డెసిషన్ తీసుకోవడం ఇంకా యాక్షన్ తీసుకోవడంలో ఉండే టైం గ్యాప్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. మీరు ఒకవేళ రాత్రి 11 గంటలకు ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ ఇది వర్క్ అవుతుందని మీకు అనిపించింది అనుకోండి, రాత్రి 11 గంటల 1 నిమిషానికి మీ యాక్షన్ ఆ డెసిషన్కి సంబంధించి స్టార్ట్ అయి ఉండాలి. అప్పుడే మీరు మీ డెసిషన్ని సపోర్ట్ చేస్తున్నారని అర్థం. నెంబర్ 8 హ్యాబిట్ ఏంటంటే యూజ్ టైం ఎఫెక్టివ్లీ. టైం బ్యాలెన్స్ లాంటిది, ఇది ఎప్పుడూ తగ్గుకుంటూ పోతుంది. ఇది ఒక కాన్స్టెంట్ విచ్ ఈస్ నాట్ ప్రపోర్షనల్ టు ఎనీథింగ్.
సమయంపై దేని ప్రభావం ఉండదు. మీరు సమయంతో పాటు మీరు పరిగెత్తగలరు, కానీ దానికంటే వెనక లేదంటే దానికంటే ముందు మాత్రం ఉండరు. మీకు లైఫ్లో ఏవి ఎదురైనా వాటన్నిటిని ఫేస్ చేయాలి. సమయంతో పాటు జీవితంలో ముందుకెళ్ళడం నేర్చుకోండి. మీకు ఈ టైంలో ఏదైనా ఇంపార్టెంట్ అని అనిపిస్తే ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఒక్కసారి టైం ఫ్లోలో మీరు మిస్ అయ్యారనుకోండి, ఆ తర్వాత మీరు ఎంత పరిగెత్తినా ముందున్నప్పటి మాట ఉండదు. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒకటి కోల్పోతున్నారని అర్థం. ఎవరైతే మేల్కొని ఉన్నారో వాళ్ళే జీవితంలో ముందుకెళ్తున్నారు. మనమందరం పుట్టినప్పుడే మన లైఫ్ యొక్క టైమర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన రివర్స్ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం జీవించి ఉన్న ప్రాసెస్ నడవడం కాదు, మనం మరణించే ప్రాసెస్ నడుస్తుంది. మనం అందరం జీవిస్తూ మరణిస్తున్నాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకండి, కష్టపడు. నెంబర్ 9, ఇగ్నోర్ అన్నెసెసరీ ట్రబుల్స్. ఈరోజు పొద్దు నుంచి మీ మొబైల్లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయి? నోటిఫికేషన్స్ స్వైపే చేయడం అయితే వాటిని బ్లాక్ చేయడమే మంచిది కదా. ఒకవేళ యాప్ అవసరం లేకపోతే మీ మొబైల్ నుంచి ఆ యాప్ డిలీట్ చేయండి. ఏదైనా గ్రూప్లో మంచిగా అనిపించకపోతే ఆ గ్రూప్ నుంచి డిలీట్ అవ్వండి. ఆ గ్రూప్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ అయినా సరే, వాట్సాప్ గ్రూప్ అయినా సరే, ఏదైనా గ్రూప్ కానివ్వండి. మీ దగ్గర గొప్ప ఐడియా ఉంది, సొంతంగా వర్క్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీ 9 to 5 జాబ్ని వదిలేసి మీ డ్రీమ్ని అచీవ్ చేయడానికి వర్క్ చేయండి, కష్టపడండి. మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీ గోల్పై వర్క్ చేయాలని అనుకుంటే మీ డిస్ట్రాక్షన్స్ని తీసి వదిలిపారేయండి. లైఫ్ మైనస్ డిస్ట్రాక్షన్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్. మీరు ఇప్పటిదాకా పెంచి పోషిస్తున్న అన్నెసెసరీ ట్రబుల్స్ని తీసి అవతల పారేయండి. ఎందుకంటే వాటిలోనే మీరు మదనపడుతూ ఉంటే మీ డ్రీమ్స్ అనేవి డ్రీమ్స్గానే ఉండిపోతాయి. 10th హ్యాబిట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఆర్ సేవ్ మనీ. ఒకసారి మీ ఇంట్లో లుక్ చేయండి. మీ ఇంట్లో మీరు ఎన్ని ఐటమ్స్ ఎగ్జైట్మెంట్తో కొని ఉంటారు, బట్ మీరు అవి యూజ్ చేయకుండా దుమ్మిపట్టు ఉంటాయి కదా. మీ వార్డ్రోబ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఎన్ని బట్టలు మీరు 1-2 సార్లు మాత్రమే వేసుకొని ఆ తర్వాత అలా పక్కకు పెట్టేసి ఉంటారు. ఎప్పుడైనా మీకు ఏదైనా కొనాలి అనిపిస్తే అప్పుడు మీతో మీరు ఒకటి అనుకోండి, ఇది నేను కొంటాను, బట్ 10 days తర్వాత అని అనుకోండి. 10 days తర్వాత అనవసరమైన ప్రతిదీ కొనే అలవాటు మీది మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మీ కష్టార్జితం, మీది కాకపోతే మీ పేరెంట్స్ కష్టార్జితం. మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించింది. మీరు మనీ సేవ్ చేయండి, మనీ ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్తో మీ ఖర్చులు తీర్చేసుకోండి. దీన్ని మాస్టర్ పీస్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైస్ అంటారు. సంపాదించు, సేవ్ చేయి, వచ్చిన ప్రాఫిట్తో మీ ఖర్చులు తీర్చేసుకోండి. ఇలా మీ డబ్బుల్ని మంచిగా మేనేజ్ చేశారనుకోండి, మీకు ఎప్పుడూ కూడా డబ్బులకు లోటే ఉండదు. మీ దగ్గర డబ్బులు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటాయి. లాంగర్ రన్లో ఈ హ్యాబిట్ మిమ్మల్ని వెల్దీ పర్సన్గా కూడా చేస్తుంది. చాలామంది అంటుంటే వినే ఉంటారు, ఈ డబ్బేమంత మంచిది కాదని. ఫ్రెండ్స్, నేను ఒక రియాలిటీ చెప్పనా? ఇలా అనేవాళ్లకు దూరంగా ఉండండి. ఒకవేళ నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే ఒక్కసారి 1 నెల రోజులు డబ్బులు లేకుండా బ్రతికి చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నెల తిరగగానే మిల్క్ బిల్, కరెంట్ బిల్, బైక్ ఈఎంఐలు, ఇలా ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో స్పెండ్ యువర్ మనీ వైజ్లీ. 11th, స్టే అరౌండ్ పాజిటివ్ పీపుల్, ఇగ్నోర్ నెగిటివిటీ ఇన్ యువర్ లైఫ్. ఒక వైజ్ మ్యాన్ ఏమన్నాడంటే, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు రోజు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో ఉంటున్నారో, ఎవరితో తింటున్నారో, కూర్చుంటున్నారో, ఎవరితో కూర్చొని లేస్తున్నారో, దీన్ని బట్టి చెప్పేయచ్చు మీ ఫ్యూచర్ ఏంటి అని. మీ చుట్టూ ఉన్న కంపెనీ మీపై చాలా ప్రభావం చూపిస్తుంది. మీ 4 వైపులో ఏదో పోగొట్టుకున్నట్టు నెగిటివిటీ ఉన్న మనుషులతో, కోపం, ద్వేషం ఉన్న మనుషులతో కనుక మీరు ఉంటే, అలాంటి వ్యక్తులతో ఉండటం కంటే మీరు ఒంటరిగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ వ్యక్తులకి చలికాలంలో ఉక్కపోస్తుంది, ఎండలో చలేస్తుంది, వర్షంలో ఉక్కపోస్తుంది. ఈ నెగిటివ్ పీపుల్ ఎప్పటికీ సంతోషంగా ఉండరు, వేరే వాళ్ళని ఉండనివ్వరు. ప్రతి ఒక్కరికి సంతోషంగా ఇంకా స్వతంత్రంగా బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మీకు కూడా పాజిటివ్గా బ్రతికే హక్కు ఉంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవటం మీకు మీరే ఆపండి. అరే, నా తలరాత ఇంతే, నాకు ఇలానే అవుతుంది. ఇప్పటిదాకా ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల వాళ్ళు ఒక పాజిటివ్ మనిషిని చూశారు అండ్ నెగిటివ్ మనుషుల కామెంట్స్ ఇగ్నోర్ చేశారు. సో మీరు కూడా ఇదే చేయాలి. హ్యాబిట్ నెంబర్ 12, లెర్న్ టు జర్నల్. మీ మైండ్లో ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. మీ ప్లాన్స్ ఏవైనా ఉంటే అవి నోట్ చేసుకోండి, ఒక డైరీలో రాయండి. లేదంటే నోట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాంట్లో మీ లైఫ్ నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ రాసాం, బట్ మన జీవితం యొక్క జర్నీలో జీవితం యొక్క నోట్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరేం రాయండి, ఇంకో 5 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా 10 ఇంకా 20 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు,
మీ ఓల్డ్ ఏజ్ని ఎక్కడ గడపాలనుకుంటున్నారు, మీరు ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నారు, వాటి గురించి రాయండి. ఇంకో 6 మంత్స్లో మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు దాని గురించి రాయండి. నా మైండ్లో ఏదైనా వీడియో చేయాలని థాట్ వచ్చిందనుకోండి, నేను వెంటనే దాన్ని నోట్స్లో రాసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి ఏదైనా ఐడియా మిస్ అయిందనుకోండి, మళ్ళీ ఆ ఐడియా ఆ రేంజ్లో గుర్తుకు రాదు. సో టేకింగ్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యాబిట్ నెంబర్ 13, స్టే ఫిట్, అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈట్ లెస్, మూవ్ మోర్. డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఫిట్గా ఉంటారు. అడిషనల్గా ఇది మిమ్మల్ని అట్రాక్టివ్గా కనిపించేలా కూడా చేస్తుంది. మీరు చాలా ఫిట్గా కనిపిస్తారు, స్మార్ట్గా కనిపిస్తారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, మీ బాడీ ఫిట్గా ఉంటుంది, మీ లైఫ్లో ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తారు. హెల్దీ ఫుడ్ తినండి, మీ ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి. 14th హ్యాబిట్ ఏంటంటే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఎందుకంటే ఎవరు కూడా ఏడ్చే వాళ్ళతో సమయం గడపాలనుకోరు. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్లో ఎందుకు ఫ్రీగా బాధని ఇన్వైట్ చేస్తారు చెప్పండి. అందుకే ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండండి. ఈ ప్రపంచానికి మీ స్మైల్ నుంచి ఒక ఆశాకిరణం కనిపించాలి. ఈవెన్ మీరు ఇచ్చే యాక్టింగ్ స్మైల్కి కూడా ఇంకొకరి బాధ చెరిగిపోవాలి. ఎవరికి తెలుసు చెప్పండి, నవ్వండి అంటే మీ 32 టీత్ కనిపించేలా నవ్వడం కాదు. ఎవ్రీ టైం హ్యాపీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, అప్పుడే మీరు హ్యాపీగా ఉన్నట్టు. మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్లో ఏ లోటు ఉండదు. ఏదైనా ఉన్నా కూడా మీ ఈ యాటిట్యూడ్తో మీరు ఈజీగా డీల్ చేసేస్తారు. ఫ్రెండ్స్, 14 మోస్ట్ పవర్ఫుల్ హ్యాబిట్స్ మీ లైఫ్లో కనుక అప్లై చేస్తే మీ లైఫ్లో మ్యాసివ్ ఇంపాక్ట్ని తీసుకురాగలరు. మీకు మీ బెస్ట్ వెర్షన్గా మారడంలో ఈ 14 హ్యాబిట్స్ హెల్ప్ చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, 15th హ్యాబిట్గా ఏ హ్యాబిట్ ఉండాలనుకుంటున్నారో, మీకు ఏది ముఖ్యమో మీరే ఆలోచించి కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ దాకా ఎలాగో వచ్చారు కాబట్టి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. Finally, you guys are amazing. Keep reading, keep learning, keep growing. Thank you for watching. This is your inspiring words by Anu, signing off.